జుముఅ ప్రసంగం యువకుల సంస్కరణ మజీద్ ద్వారా ప్రసంగికులు హజరత్ సయ్యద్ నహమతుల్లా ఉమ్రీ సాబ్. అనంత కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. అల్లాహ్ తబారక వ తఆలాకి చెందిన ఆ తర్వాత మనందరి చిట్ట చివరి ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ తబారక వ తఆలా తరఫు నుండి లక్షలాది కోట్లాది సార్లు శాంతి శుభాలు వర్షించుగాక. ప్రియమైనటువంటి సోదరులారా, ధార్మిక మిత్రులారా, అల్లాహ్ తబారక వ తఆలా మనందరికీ మానవ రూపంలో పుట్టించి చాలా పెద్ద అనుగ్రహాన్ని ప్రసాదించారు. అయితే మానవ పుట్టుక అనేది ఒక ప్రత్యేకత. అల్లాహ్ తబారక వ తఆలా మాకు మానవుడిగా ఎన్నుకోవడం అనేది ఒక గొప్ప వరం. అయితే మానవ జీవితంలో అతి ముఖ్యమైనటువంటి దశ యవ్వనం. యవ్వన దశలో మానవుడు యొక్క ఇబాదత్ మరియు అబదీయత్ స్టార్ట్ అయిపోతుంది. ఎప్పటి వరకు అయితే ఒక మనిషి మెచ్యూర్ అవ్వడో అప్పటి వరకు అతడు ఏ తప్పులు చేసినా, ఎటువంటి చర్యలు చేసినా దానికి అల్లాహ్ తబారక వ తఆలా ప్రశ్నించడు. మర్ఫూల్ కలం అంటారు. మర్ఫూల్ కలం అంటే వారి మీద కలమును వెత్తివేయబడింది. అంటే వారు ఏం చేసినా సరే దైవదూతలు వారికి ఏమి రాయరు. కానీ ఎప్పుడైతే ఒక మనిషి మెచ్యూర్ అవుతాడో అప్పటి నుంచి అతడి పరీక్ష స్టార్ట్ అవుతుంది. మరణం వరకు, మరణ ఘడియ వచ్చేంత వరకు కూడాను అతడి పరీక్ష అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి అల్లాహ్ తబారక వ తఆలా యొక్క ఆదేశాలను అతడు పాటించాడు. అయితే యవ్వన దశ మామూలుగా అల్లాహ్ తబారక వ తఆలా యా అయ్యుహల్లదీన ఆమను అని చెప్పేసి ఖురాన్ మజీద్లో విశ్వాసులకు ఉద్దేశించి ఎన్నోసార్లు వాక్యాలను అవతరింపజేశారు. కానీ ప్రత్యేకంగా యువకులకు సంబంధించి కూడా కొన్ని విషయాలు, కొన్ని ఆదేశాలు, కొన్ని ప్రత్యేకతలు తెలియజేయడం జరిగింది. ఖురాన్లోనే కాకుండాను హదీస్లో కూడా ఉన్నాయి. సూరతుల్ కహఫ్ చూసుకోండి, సూరతుల్ మోమిన్ చూసుకోండి. ఎలాంటి కొన్ని సూరతుల్ మోమిన్ అనే పేరు మీద ఉన్నది, కానీ అందులో ఒక స్టోరీ యువకుడి గురించి ఉన్నది. అలాగే సూరతుల్ కహఫ్లో 3 ముఖ్యమైనటువంటి కథలు ఉన్నాయి. అందులో ఆ యువకుల గురించి కూడా అల్లాహ్ తబారక వ తఆలా ప్రస్తావన తీసుకురావడం జరిగింది. ఎవరైతే ఆ చక్రవర్తి ముందు నించుని అల్లాహ్ యొక్క కలిమాను చదువుతారు. అదేవిధంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క చరిత్ర చూసిన ఆయన ఎప్పుడైతే ఇస్లాం తీసుకొచ్చారో ఆ సందర్భంలో ఎక్కువగా యువకులే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సందేశాన్ని స్వీకరించారు. ఒక జాతి మారాలంటే ముందు యువకులు మారాలి. ఒక జాతిలో మార్పు రావడానికి కూడా యువకులే కారణమవుతారు. యువకులు ఉద్దేశించుకున్నారనుకోండి, మనలో మార్పు రావాలని అంటే ఆటోమేటిక్గా జాతిలో కూడా మార్పు వస్తుంది. కాబట్టి ఏ విధంగానైతే ఒక జాతిలో మార్పు రావడానికి యువకులు ప్రభావితం అవుతారో అదేవిధంగా ఒక జీవితంలో, ఒక మానవ జీవితంలో కూడాను యవ్వనం అనేది ప్రభావితం అవుతుంది. అసలు యవ్వనం అనేది ఒక ఫౌండేషన్ లాంటిది. ఎవడైతే అతడి యవ్వనంలో మంచిదారి పట్టుకొని ఉంటాడో, రుజుమార్గంపై ఉంటాడో, చనిపోయేదాకా అదే మార్గాన్ని అవలంబిస్తూ ఉంటాడు. అది ఒక ఫౌండేషన్ లాంటిది, పునాది లాంటిది. ఈ పునాది కరెక్ట్గా ఉంటే అతడి జీవితం అంతా కూడాను రుజుమార్గం మీదే ఉంటుంది. కానీ ఈ యువతనాన్ని ప్రస్తుత కాలంలో వేరే రకంగా చూపించడం జరుగుతుంది. ఫ్రీడమ్, లిబర్టీ పేరు మీద యువకులకి రెచ్చగొట్టడం జరుగుతుంది. మైనర్, మేజర్ అనే పేరు మీద నువ్వు మైనర్గా ఉన్నంత కాలము
నీ అమ్మా నాన్నలకి అండర్లో ఉన్నావు. ఎప్పుడైతే మేజర్ అయిపోతావో నీకు ఫ్రీడమ్ దొరుకుద్ది, నువ్వు ఫ్రీ అయిపోతావు. నీ జీవిత లక్ష్యం నువ్వే సాధించుకోవచ్చు, నువ్వేం తలుచుకుంటే అది సాధించుకోవచ్చు, ఎవరితో పడితే వారితో పెళ్లి చేసుకోవచ్చు. నువ్వేం చేసినా, ఏం చర్యలు చేసినా నీకు అడిగేవారు, పట్టుకునేవారు ఎవరు లేరు. ఈ ఫ్రీడమ్ పేరు మీద యువకులకు రెచ్చగొట్టడం జరుగుతుంది. వాస్తవానికి ఈ ప్రపంచం అనేది శైతాను యొక్క వల. శైతాను వల నుంచి కాపాడడానికి అల్లాహ్ తబారక వ తఆలా ఒక రుజు మార్గాన్ని, మార్గదర్శకత్వాన్ని, ఖురాన్ని, హదీస్ని, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవిత చరిత్రని మన ముందు పెట్టాడు. దాన్ని అవలంబిస్తే మనం రుజు మార్గం మీద నడవగలుగుతాము, శైతాన్ వల నుంచి బయటికి రాగలుగుతాము. అలా కాకుండా నేను ఫ్రీగా నడుస్తాను అని అంటే, ఇప్పుడు బయట బండి పట్టుకొని నేను ఫ్రీగా నడుస్తాను, లెఫ్ట్ సైడే నడవాలని కాదు, రైట్ సైడ్ అయినా నడవచ్చు, నేను యువకుడిని అయిపోయాను, నేను ఫ్రీ మనిషి అని అనుకుంటే ఏం జరుగుతుందండి? నా ఇష్టం, నా జీవితం, నేనేమనుకుంటే అదే. అమ్మా నాన్నలు చెప్పినట్టే నడవాలా, లేకపోతే తాత ముత్తాతలు చెప్పిన రూల్ ప్రకారంగానే ఫాలో అవ్వాలా? అదంతా ఎందుకు? నేను యువకుణ్ణి, ఇప్పుడు నవయువకుణ్ణి, ప్రపంచం ఏంటో నేను తెలుసుకున్నాను, ప్రపంచం ఎలా నడుస్తుందో నాకు తెలుసు, నా ఇష్టం, నా ఇష్టానుసారంగా నేను నడుస్తానని చెప్పేసి ఒక కారో బండో తీసుకొని బయటకు వచ్చేసాడు. వాడి ఇష్టానుసారం నడుపుతున్నాడు. రూల్స్ రెగ్యులేషన్స్, ఎదట ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి, ట్రాఫిక్ పోలీస్ ఉంటాడు, పోల్స్ ఉంటాయి, లైట్లు ఉంటాయి, అక్కడ ఆగాలి, ఆ తర్వాత ముందుకెళ్ళాలి, లేకపోతే లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి, ఎక్కడైనా బిజీగా ఉంటే టర్నింగ్ వైపులో హార్న్ కొట్టాలి. ఇవన్నీ ఏమీ కాదు. నేను ఫ్రీ, నా ఇష్టానుసారం నేను నడుపుతుంటాను అని అంటే ఏమవుద్ది? యాక్సిడెంట్లు అవుతాయి. సేమ్ అలాగే జీవితంలో కూడాను ఒక యువకుడికి వాస్తవానికి అసలు ఇస్లాం అనేది ఏమిటి? మార్గదర్శకత్వం చూపిస్తుంది. మనిషికి తప్పు ఏంటి, ఒప్పు ఏంటో చూపిస్తుంది, సత్యాసత్యాలు ఏమిటో చూపిస్తాయి, మంచి ఏంటి, చెడు ఏంటో మార్గదర్శకత్వం చూపించే ఒక షరియత్, ఒక ధర్మము ఇస్లాం. అయితే ఈ యువనం అనేది ఇబాదత్కి మరియు ఆరాధనకి మొదటి దశ. ప్రతి ఒక్కరూ అల్లాహ్ తబారక వ తఆలా ప్రతి ఒక్కరి యొక్క ఆరాధనను స్వీకరిస్తాడు. కానీ యువకుడి యొక్క ఆరాధన చాలా గొప్ప. అందుకనే ఒక హదీసులో ఏమని చెప్పడం జరిగింది? ఒక మనిషి సబాతున్ యదుల్లుహుముల్లాహు యౌమల్ కియామతి లా దిల్ల అంటే 7 మనుషులు, 7 వ్యక్తులు, వాళ్ళను అల్లాహ్ తబారక వ తఆలా కియామత్ రోజున హషర్ మైదానంలో అర్ష్ కింద నీడను ప్రసాదిస్తాడు అని చెప్పడం జరిగింది. అందులో ఒకడు యువకుడు. ఎలాంటి యువకుడు? నమాజ్ చదివిన తర్వాత రెండో నమాజ్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. మామూలుగా ఆరాధన చేసేవాడు 50 సంవత్సరాలు ఉన్నవాడు ఆరాధన చేసినా అల్లాహ్ తబారక వ తఆలా స్వీకరిస్తాడు. కానీ ఇక్కడ యువకుల గురించి ప్రత్యేకంగా హదీసులో అల్లాహ్ తబారక వ తఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి నోటి వెంట చెప్పడం జరుగుతుంది. ఏంటంటే ఆ యువకుడు ఎవరికైతే అల్లాహ్ తబారక వ తఆలా ఇప్పుడిప్పుడే మేధస్సును ప్రసాదిస్తాడో, చూడండి, యవ్వతనంలో 3 అంశాలు మెరుగుదలకు వస్తాయి. ఒకటేంటంటే శక్తి, బలం పెరుగుతుంది. యవ్వనంలో ఏమవుతుంది? మానవుడిలో ముఖ్యంగా జరిగే మార్పు యవ్వనంలో ఏం జరుగుతుంది అంటే శక్తి, బలం పెరుగుతుంది. చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు. అంటే శారీరకంగా బలం ఉంటుంది. ఇదొకటి. రెండోది ఏంటంటే మానసికంగా కూడాను ఎదుగుదల అవుతుంది. మెంటల్లీ కూడాను వాడు స్ట్రాంగ్ అవుతూ ఉంటాడు. అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి, అవగాహనలో వస్తూ ఉంటాయి. ఏం మంచి, ఏం చెడు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎవరితో స్నేహం చేస్తే మంచి కలుగుతుంది, ఎవరితో స్నేహం చేయకూడదు అని విషయాలు అతనికి తెలుస్తాయి. ఇలాంటి రెండో అంశం కూడా పెరుగుదల అవుద్ది. మూడోది ఏంటంటే లైంగిక అంశాలను కూడా అల్లాహ్ తబారక వ తఆలా అభివృద్ధికి తీసుకెళ్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ఈ 3 విషయాల్లో కూడాను యువతనములో ఒక మానవుడు చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. ఇక్కడే అల్లాహ్ తబారక వ తఆలా ఫస్ట్ స్టెప్ ఆరాధనలో మొదటి మెట్టు ఇక్కడ పెడుతున్నాడు. ఇక్కడి నుంచి షరియత్లో ఉన్నటువంటి అన్ని ఆదేశాలు అతడిపై అప్లై అవుతాయి. ఇక్కడి నుంచి అల్లాహ్ తబారక వ తఆలా యొక్క పరీక్ష మొదలవుతుంది. యువనం నుంచి
యవ్వనం నుంచే మొదలవుతుంది. ఆ పరీక్షలో మొట్టమొదటిగా అతడికి ఏమేమి ఇచ్చాడు అల్లాహ్ తబారక వ తఆలా? బుద్ధి ప్రసాదించాడు. అందులో ఎదుగుదల అవుతుంది. ఈ బుద్ధితో వాడు ఏం చేయాలి అసలు? ఇస్లాం ఇది చూపిస్తుంది, ఇస్లాం మార్గంలోనే నాకు విజయం ఉన్నది, దాన్నే అవలంబించాలి. ఈ రోజు నుంచి నేను, అంటే మెచ్యూర్ అయిన తర్వాత నుంచి నేను అల్లాహ్ తబారక వ తఆలా యొక్క దాస్యం చేయాలి. ఇప్పటి వరకు నేను ఏం చేశానో అవన్నీ తర్వాత పెట్టండి, కానీ ఇప్పటి నుంచి మాత్రం నేను ఇస్లాంలో పూర్తిగా వచ్చేయాలి. అల్లాహ్ తబారక వ తఆలా నన్ను చూస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు అనే ఉద్దేశంతో జీవితం గడపాలి. ఇది మొదటి మెట్టు. ఈ యవ్వనంలో జరిగే ప్రతి విషయాన్ని అల్లాహ్ తబారక వ తఆలా చూస్తాడు. మీరు ఏం మంచి కార్యం చేసినా దాన్ని అల్లాహ్ తబారక వ తఆలా గొప్పగా చూస్తాడు, చెడు కార్యం చేసినా దాన్ని అల్లాహ్ తబారక వ తఆలా బలహీనంగా పరిశీలిస్తాడు. అయితే ఇక్కడ ఒక యువకుడు అల్లాహ్ తబారక వ తఆలా అతడికి 3 విషయాలు ప్రసాదించి పరీక్షిస్తున్నాడు. ముందుగా ఏంటి? శారీరక బలం. శారీరక బలం వచ్చిన తర్వాత అక్కడ పరీక్ష ఏంటంటే, నీకు అల్లాహ్ తబారక వ తఆలా అన్ని విధాలుగా బలం ఇచ్చాడు. ఇప్పుడు ఆ బలంతో వేరే వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నావా, లేకపోతే సబర్తో జీవితం గడుపుతున్నావా? ఇది ఒక పరీక్ష. అలాగే మేధస్సు. చాలామంది యువకులు కొంచెం మెచ్యూర్ అవ్వగానే, లేకపోతే 10th క్లాసు పాస్ అవ్వగానే ఇంకా నాకు అన్నీ తెలుసు, అమ్మా నాన్నలు చెప్పిన విషయాలన్నీ పాత విషయాలు, దీన్ని మనం పాటించలేం, మీకు ఇదేమీ తెలియదండి, నాకే అంతా తెలుసు అంటాడు. అమ్మని నాన్నని అలాగే జవాబిస్తాడు. ఇప్పుడు ఏమనుకుంటాడంటే, నాకు చాలా పెద్ద మేధస్సు ఉన్నది, చాలా పెద్ద మెదడు వచ్చేసింది, నేను అన్నీ చదివేసాను, 10th పాస్ అయిపోయాను అని అనుకుని అమ్మా నాన్నల మాటలకు ఎదురిస్తూ ఉంటాడు. ఇది కూడా ఒక పరీక్ష. యవ్వనంలో అల్లాహ్ తబారక వ తఆలా అతడికి 3 అంశాలు ప్రసాదిస్తాడు: శారీరక బలం, మేధస్సు, ఆ తర్వాత లైంగికంగా అభివృద్ధి. ఇవన్నీ ప్రసాదిస్తాడు. దీంతో పాటు పరీక్ష కూడా పెడతాడు. ఈ 2 పరీక్షలు ఇక్కడ, అమ్మా నాన్నల ద్వారా పరీక్ష, అలాగే ఇరుగు పొరుగుల వాళ్ళ ద్వారా పరీక్ష. అలాగే మూడోది ఏంటంటే లైంగికంగా కూడాను ఎక్కడి నుంచి అయితే అల్లాహ్ తబారక వ తఆలా యొక్క ఆరాధన మొదలవుతుందో, మెచ్యూరిటీ తర్వాత అల్లాహ్ యొక్క ఆరాధన మొదలవుతుంది. ఎప్పటిదాకా? మరణం దాకా ఈ ఆరాధన కొనసాగుతూనే ఉంటుంది, అల్లాహ్ యొక్క దాసం చేస్తూనే ఉండాలి. మెచ్యూరిటీ ముందు మీరు ఏం చేసినా దాన్ని అల్లాహ్ తబారక వ తఆలా పరిగణన తీసుకోడు, పట్టించుకోడు, మీరు ఏం చేసినా దాన్ని రాయడు. కానీ మెచ్యూరిటీ తర్వాత మీరు ఏం చేసినా దాన్ని అల్లాహ్ తబారక వ తఆలా రాస్తూ ఉంటాడు, రాయమని ఆదేశిస్తాడు దైవదూతలకి, దాన్ని పరీక్షిస్తాడు, దాని మీద ప్రశ్నలు కూడా ఉంటాయి. అయితే ఇక్కడ 3వ పరీక్ష ఏంటంటే, ఎక్కడి నుంచి అయితే అల్లాహ్ యొక్క దాస్యం చేయాలో, అల్లాహకి చేరువవ్వాలో, అక్కడి నుంచే ఏం మొదలవుతుంది? ఫ్రీడమ్ అనే పేరు మీద శైతాన్తో కలిసిపోవడం మొదలవుతుంది. ఏ యవ్వనాన్ని అల్లాహ్ తబారక వ తఆలా ఒక పరీక్షగా మాకు ఇచ్చాడో, ఆ యవ్వనాన్ని మనం సద్వినియోగం చేయకుండానో దుర్వినియోగం చేస్తూ ఉంటారు. చాలామంది పిల్లలు ఈ స్టేజ్లోకి వచ్చిన తర్వాత, టీనేజ్లోకి వచ్చిన తర్వాత, యవ్వనంలో వచ్చిన తర్వాత లైంగిక వ్యవహారాల్లో దురాచారాల్లో పడిపోతారు. ఎక్కడి నుంచి అయితే అల్లాహ్ తాలాకి చేరువవ్వాలో, ఏ స్టేజ్ నుంచి అయితే అల్లాహ్ తబారక వ తఆలాకి దగ్గర అవ్వాలో, ఆ స్టేజ్ నుంచే శైతానికి దగ్గర అయిపోతున్నారు. ఆ స్టేజ్ నుంచే మరి ఏం చెప్పడం జరిగింది? మొదటి మెట్టు, మొదటి అడుగు ఏదైతే మనం వేస్తామో ఆ అడుగులే చివరి వరకు వెళ్తాయని చెప్పడం జరిగింది. అంటే టీనేజ్లో మనం చేసే పనులే మనతో పాటు చివరి వరకు ఉంటాయి, మరణం వరకు ఉంటాయి. ఆ అలవాట్లే మనకు కొనసాగుతూ ఉంటాయి. టీనేజ్లో మీరు ఏవైతే అలవాట్లు వేసుకుంటూ ఉంటారో, అది తాగుడైనా, లేకపోతే మద్యపానమైనా, ధూమపానమైనా, లేకపోతే వాళ్ళతో వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడమైనా, గర్ల్ ఫ్రెండ్ పెట్టుకోవడమైనా, ఏదైతే మనకు అలవాట్లు ఉన్నాయో ఈ అలవాట్లన్నీ కూడాను ఏదో ఒక రకంగా మనతో పాటే చివరి వరకు, మరణం వరకు ఉంటాయి. అందుకనే మొదటి అడుగు ఎలా వేయాలి? చక్కగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చూపించిన మార్గం ప్రకారంగా వేసుకోవాలి. అయితే ఈ యవ్వనం గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఈ యవ్వనానికి ఇంకో అంశానికి మన దగ్గర ఒక కనెక్షన్ ఉన్నది. అదేమిటి అంటే మసీద్. యువకులు ఎప్పుడైతే మసీద్కి దూరం అవుతారో వాళ్ళ దగ్గర శైతాను దగ్గర అవుతుంది. ఈ మసీద్ ఏం చేస్తుంది? చూడండి, నేను ఇప్పుడు హదీస్ చెప్పాను మీకు. ఏమని చెప్పాను?
అల్లాహ్ తబారక వ తఆలా కియామత్ రోజున 7 వ్యక్తులకు తమ అర్ష్ కింద నీడనిస్తాడు అని. అందులో ఒక వ్యక్తి ఎవడు? ఒక యువకుడు. ఒక నమాజ్ అయిన తర్వాత వేరే నమాజ్ కోసం ఎదురు చూస్తూ అదే మసీదులో కూర్చుని ఉంటాడు. మసీద్ అనే పేరున్నది అక్కడ. అంటే మసీదుతో కనెక్షన్ ఉండాలి ఒక యువకుడికి. ఈ రోజుల్లో యువకులు శైతానికి దగ్గర అవుతున్నారు, అల్లాహ్కు దూరం అవుతున్నారంటే దానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు చిన్నప్పుడు మసీదుకి రాలేదు, మసీద్ అంటే ఏంటో తెలియదు, మసీద్ ఆవరణలో ఎప్పుడు వాళ్ళు సమయాన్ని గడపలేదు. అందుకనే వాళ్ళు మసీదు నుంచి దూరంగా ఉన్నారు. మసీదుతో కనెక్షన్ అనేది చిన్నప్పటి నుంచి ఉండాలి. అందుకనే ఈ మక్తబులు పెడుతూ ఉంటారు. తెలుసా మీకు? మక్తబు మదర్సాకి వెళ్ళక ముందు మక్తబులు మసీదులోనే ఉంటాయి. మసీదులో ఉదయాన మరియు సాయంత్రం పిల్లలకి అరబీ చదివించడం జరుగుతుంది. అరబీ అలిఫ్బేలు, అలాగే దువాలు, జికర్లు, నమాజ్లో చదివే దువాలు, జికర్లు కూడా నేర్పడం జరుగుతుంది. ఇది ప్రతి మసీదులో జరగాలి. ఈ మసీదులో ఈ రకంగా పిల్లవాడు మసీదుకి వచ్చి అరబీ చదువుకోవడమో మక్తబ్కి రావడం అలవాటు కలిగితే రేపు పొద్దున్నే అవుతుంది, ఆటోమేటిక్గా ఎవరు తీసుకురాకపోయినా వాడే నమాజ్ టయానికి మసీదుకి వస్తాడు. మసీదుకు మరియు యువకుడికి చాలా పెద్ద కనెక్షన్ ఉన్నది. కనెక్షన్ మనం తెలుసుకోవాలి హదీసు ద్వారా. ఆ హదీసులో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమంటున్నాడు? ఆ యువకుడికి అల్లాహ్ తబారక వ తఆలా ప్రళయం నాడు నీడ కలిగిస్తాడని అంటున్నారు. ఏ యువకుడు? మసీద్తో అతడి కనెక్షన్ ఉండాలి. మనం ఈ రోజుల్లో ఏం చేస్తున్నాం? ఒక్క మసీదు తప్ప అన్ని చోట్ల కనిపిస్తూ ఉన్నాం. ఒక మసీదు తప్ప అన్ని చోట్ల కనిపిస్తున్నాం. మసీద్ అనేంటి? మసీద్ అనేది ఏంటంటే అందులో ముఖ్యంగా 2 విషయాలు ఉంటాయి. ఒకటి ఇబాదత్ మసీదులో, రెండోది ఇల్మ్ నాలెడ్జ్. ఒకటి ఇబాదతు, రెండోది ధార్మిక విద్య. ఈ 2 కూడాను మనకు వెలువడేది మసీదు నుంచి. మనం మసీద్తో కనెక్షన్ కనుక్కుంటే దానివల్ల మనకు జరిగే ప్రయోజనం ఏంటంటే ఈ ఖుత్బాల ద్వారా నాలెడ్జ్ పెరుగుతుంది. ప్రతి మసీదులో, ఏ మసీదైనా, అది చిన్నదైనా పెద్దదైనా, ఏ ఊరు పక్కనైనా లేకపోతే ఊరు బయటైనా సరే ఖుత్బా మాత్రం జరుగుతుంది కదా, అక్కడ దాని ద్వారా నాలెడ్జ్ పెరుగుతుంది. ఈ ఖుత్బా సిస్టమ్ ఎందుకు పెట్టారు తెలుసా? ప్రతి మానవుడికి వారానికి ఒక్కసారి ఒక ముస్లిము, ఒక మోమిను ఈమాన్ గురించి, ఖురాన్ హదీసుల్లో ఉన్న విషయాల గురించి తెలుసుకుంటూ ఉండాలి. అతడి విశ్వాసం అలాగే ఫ్రెష్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఖుత్బాలు పెట్టారు. ఇది ఎడ్యుకేషన్కి ఒక రీసోర్స్, ఎడ్యుకేషన్కి ఒక సోర్స్, ధార్మిక విద్యకి ఒక సోర్సు ఖుత్బా. మామూలు విషయం కాదు. అందుకనే ఖుత్బాకి ముందుగా వచ్చిన వాళ్ళకి ఎన్నో ఘనతలు, ప్రత్యేకతలు చెప్పడం జరిగింది. ఒక వంటే జబా చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యము ఎవడైతే మొదటి సమయంలో వస్తాడో అతడికి అని ఇంత పెద్ద ఘనత, ఇంత పెద్ద గొప్పతనము ఎందుకు చెప్పడం జరిగింది? ఎందుకనంటే ఈ ఖుత్బాల ద్వారా ఒక మానవుడు ఈ మస్జిద్తో కనెక్షన్ ద్వారా ఒక మోమిను ఇస్లాం గురించి, విశ్వాసం గురించి, ఖురాన్ మరియు హదీస్లో ఉన్న విషయాల గురించి తెలుసుకుంటాడనే ఉద్దేశం. అయితే మస్జిద్తో కనెక్షన్ వల్ల 2 ప్రయోజనాలు. మొదటిది ఏంటి? నాలెడ్జ్, ధార్మిక విద్య ఖుత్బాల ద్వారా జరుగుతూ ఉంటుంది. అలాగే మీలో ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉన్నదనుకోండి, జుమ్మా ఖుత్బాయే కాకుండాను వారానికో 2 సార్లు ఇస్తమాలు కూడా పెట్టించుకోవచ్చు. ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నదనుకోండి, మీ ఇళ్లల్లో కూడా స్త్రీలను పిలిచి ఒక ఇస్తమా ఏర్పాటు చేయొచ్చు, స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు. ఈ విధంగా మీ నాలెడ్జ్ని మీరు పెంచుకునే అవకాశం మసీదు కల్పిస్తుంది. అలాగే మసీదులో 2వ విషయం ఏంటి అంటే ఇబాదత్, ఆరాధన. ఒకటి నాలెడ్జ్ అనేది ఏంటి? దేనికి సంబంధించింది? హృదయానికి, మనసుకి, ఈమానికి సంబంధించింది. ఇదేంటంటే ఒక ఐడియాలజీ, ఒక థియోరీ. ఈ థియోరీ మన మనసుకి ఎక్కేసిన తర్వాత ప్రాక్టికల్ అనేది ఇబాదత్. ఈమాన్ అనేది ఏంటి? మన మనసుకి ఫుడ్ లాంటిది, మన మనసును రీఫ్రెష్ చేస్తుంది. ఇది నాలెడ్జ్ ద్వారా, ఖుత్బాల ద్వారా, ఇస్తిమాల ద్వారా, బయాన్ల ద్వారా ఈ ఫుడ్ మనం దేనికి ఇస్తున్నాము? మనసుకి, హృదయానికి ఇస్తున్నాము. మనసుకి, హృదయానికి ఇచ్చిన తర్వాత, ఒక థియోరీ కలిగిన తర్వాత దాన్ని ప్రాక్టికల్గా అమలు చేయాలి. ఆ ప్రాక్టికల్ అనేది ఇబాదత్. ఆ ప్రాక్టికల్ అనేది ఏంటండి? ఇబాదత్. ఇది కూడా ఎక్కడి నుంచి వస్తుంది? మసీదు ద్వారానే వస్తుంది. మసీదు ద్వారా మీరు థియోరీ కూడా పొందుతున్నారు,
మసీదు ద్వారా మీరు ప్రాక్టికల్ కూడా పొందుతున్నారు. ఈ రెండు ఉన్నవాడే పాస్ అవుతాడు. ఈ రెండు మీకు ఎక్కడ కలుస్తున్నాయి? మసీదులో కలుస్తున్నాయి. అంటే ఈరోజు నా యొక్క అంశంలో నేను ముఖ్యంగా చెప్పాల్సింది రెండు విషయాలు. ఒకటి యువనం, రెండోది మసీద్తో కనెక్షన్. ఒక యువకుడు ఎల్లప్పుడూ మసీద్తో కనెక్టివిటీకి కలిపి ఉంటే అతడు మార్గభ్రష్టుడు అవ్వకుండా ఉంటాడు, శైతాన్ నుంచి దూరంగా ఉంటాడు, చెడు మార్గాల నుండి దూరంగా ఉంటాడు. చాలామంది యవ్వనంలోనే టైం వేస్ట్ చేస్తూ ఉంటారు, యవ్వనంలోనే టైము వేస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే ఆరోగ్యం కూడాను పట్టించుకోరు, ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోరు. ఎందుకనంటే జబ్బులు అనేవి యవ్వనంలో రావు కదా, తొందరగా వృద్ధాప్యంలో వస్తాయి. అందుకనే ఇందులో ఎన్ని పొరపాట్లైనా సరే పర్వాలేదని అనుకుంటూ ఉంటారు. కానీ నేను ముందే చెప్పాను, మొదటి అడుగు మాత్రం కరెక్ట్గా ఉంటే చివరి అడుగు కూడా కరెక్ట్గా ఉంటుంది. ఈ యవ్వనం అనేదే మన ఇబాదత్లో మొదటి దశ అని చెప్తున్నారు. అల్లాహ్ తబారక వ తఆలా పరీక్ష అక్కడి నుంచి మొదలవుతుంది, యవ్వనం నుంచి స్టార్ట్ అవుతుంది. యవ్వనానికి ముందు మీకు పరీక్ష లేదు, మీరేం చేసినా దాన్ని రాయడం జరగదు. కానీ యవ్వనం వచ్చినప్పటి నుంచి మీరు నిజమైనటువంటి అల్లాహ్ యొక్క దాస్యుడు. మీరు ఏదైనా సరే అల్లాహ్ చెప్పిన మార్గం ప్రకారంగానే నడవాలి తప్ప మీ ఇష్టానుసారం నడవలేరు. ఒక ముస్లింగా మీరు మారాలి. ముస్లిం అంటే అల్లాహ్ చెప్పిన మార్గం, అల్లాహ్ చెప్పిన ఆదేశాన్ని పాటించడము. అక్కడి నుంచి మీకు స్టార్ట్ అవుతుంది యవ్వనం నుంచి. అయితే ఈ యవ్వన దశ నుంచి మీ యొక్క ఆరాధన అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ఆరాధనలన్నీ కూడా నీ రిసోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? మనకి మసీదు నుంచి. ఒక యువకుడు ఎప్పుడైతే మసీద్తో కనెక్ట్ అవుతాడో అప్పటి నుంచి అతడి జీవితం పూర్తిగా మారిపోతుంది. యువతనంలోనే మనలో మార్పు రావాలి. ఎప్పుడో వృద్ధాప్యంలో హజ్ చేసుకోవాలని అంటే ఇంకా రిటైర్ అవ్వలేదు కదా, రిటైర్ అయిన తర్వాత చేయాల్సిన పనా హజ్జు? ముందు చేయలేవా? ముందు మన దగ్గర డబ్బు ఉంటే హజ్ చేయలేవా? మన దగ్గర డబ్బు ఉంటే ముందు ఇల్లు కట్టేయాలి, లేకపోతే వేరే ప్లాట్ కొనుక్కోవాలి. అంతే తప్ప ఎప్పుడైతే నేను ఏమంటారు ఈ వెంట్రుకలన్నీ తెల్లపడవో అప్పటి వరకు హజ్ చేయకూడదు. హజ్ ఎప్పుడు చేయాలంటే వెంట్రుకలు తెల్లపడిపోవాలి, రిటైర్ అయిపోవాలి, ఆ తర్వాతే హజ్ చేయాలి. ఆరాధన ఏదైనా సరే ముందు నుంచే మనం చేసుకుని ఉండాలి. అయితే యవ్వనంలో మనం ఏదైతే అలవాటు చేసుకుంటామో అదే చివరి గడియ వరకు ఉంటుంది. యువతనంలో మనం చేయాల్సింది ఏంటి? మస్జిద్కి దగ్గర అవ్వాలి. అదే మనకి మంచి దారి ఏంటో చూపిస్తుంది, చెడు దారి నుంచి వారిస్తుంది. మంచి చెడుల మధ్య తేడా ఏంటో మనకి మసీద్ ద్వారా తెలుస్తుంది. అందుకనే చూడండి, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో కూడాను మసీదులకి దగ్గరగానే ఇల్లులు ఉండేవి. ఇప్పుడు మన సమాజంలో చూసుకుంటే ఎవడెక్కడ పడితే అక్కడ మసీదు దగ్గర ఇల్లు చూసుకోవడము, మసీదు దగ్గర ముసల్లీలతో పాటు కలిసి ఉండడం అనేది కూడా ఒక చాలా గొప్ప విషయం. దీని గురించి ఒక హదీస్ ఏమన్నారంటే, అల్ ఇబాదతు ఫిల్ హర్జి కల్ హిజ్రతు ఇలయ్య అని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. అలాగే ఇంకో హదీస్ కూడా ఉన్నది. ఒక వ్యక్తి 99 హత్యలు చేస్తాడు. అయితే పాపక్షమాపణ కోసం ఒక ధార్మికవేత్త దగ్గరికి వస్తాడు. అతడు అంటాడు, పాపక్షమాపణ ఏమీ లేదు, నీకు నరకమే అంటాడు. ఆయన్ని కూడా చంపేస్తాడు. 100 పూర్తి అయిపోతాయి. ఆ తర్వాత ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్తాడు, ఇంకో ధార్మిక వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. ఆ ధార్మికవేత్త అంటాడు, కాదు అల్లాహ్ తబారక వ తఆలా దగ్గర నువ్వు పాపక్షమాపణ కోరుకుంటే ఖచ్చితంగా అల్లాహ్ తబారక వ తఆలా క్షమిస్తాడని చెప్తాడు. అతడికి కూడా ఏం చెప్పడం జరిగింది? నువ్వు కేవలం పాపక్షమాపణ కోరుకుంటే అవ్వదు, దాంతోపాటు నువ్వు ఏ ఎన్విరాన్మెంట్లోనైతే ఉంటున్నావో, ఏ పరిసరాల్లోనైతే ఉంటున్నావో ఆ పరిసరాలు వదిలేసి పుణ్యాత్ముల పరిసరాల్లోకి వెళ్ళిపోవాలి అని చెప్పి ఏమన్నారండి? అతడికి ఏమని చెప్పడం జరిగింది? నువ్వు పాపక్షమాపణ కోరుకుంటే నీకు అది చాలదు, పాపక్షమాపణతో పాటు నువ్వు చేయాల్సిన ఇంకో పని ఉన్నది. అదేమిటి అని అంటే, నువ్వు ఏ ఏరియాలో అయితే ఉంటున్నావో ఆ ఏరియా పూర్తిగా వదిలేయాలి. వదిలేసి మంచి పుణ్యాత్ములు ఎవరైతే ఉంటారో గొప్పోళ్ళు, ఆ గొప్ప పుణ్యాత్ముల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఏరియాలో నువ్వు జీవితం గడపడం మొదలుపెట్టు అని చెప్పడం జరుగుతుంది. అలాగే చేస్తాడు, కానీ మధ్యదారిలోనే చావొచ్చేస్తాడు. ఈ హదీస్ ఇంతకుముందు నేను చెప్పాను కదా, అందులో ఏమని చెప్పడం జరిగింది? మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో సహాబాలు వేరే వేరే ప్రాంతాల నుంచి, ఇండియాలో నుంచి కూడాను, కేరళలో ఒక రాజు ఉండేవాడు, ఆయన కూడా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి
తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆయనతో కలవడానికి వెళ్ళారు కూడాను, సహాబీ అయ్యారు ఆయన. అయితే ఆయన కూడాను చూడండి, ఇండియా నుంచి అరబ్ దేశానికి వెళ్ళే అవసరం ఏమున్నది? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వచ్చారు, ఆయన సందేశాన్ని నేను విన్నాను, అంతే చాలు కదా, నేను స్వీకరించాను, ముస్లిం అయిపోయాను కదా. అయినా సరే ఆయన మనసులో తపనేమిటి? ఆయన దగ్గరికి వెళ్ళాలి, కలవాలి, మీట్ అవ్వాలి. ఇదేంటి? పుణ్యాత్ములతో కలవడం. అలాగే పుణ్యాత్ములతో కలవడం గురించి హదీస్, అందులో మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమంటున్నారు, ఒక కాలం ఎలా వస్తుందనంటే అందులో ఫిత్నాలు ఎక్కువ ఉంటాయి. ఆ కాలంలో ఎవరైతే ఎక్కువగా ఇబాదత్తో ఇమిడి ఉంటాడో, ఎవరైతే ఎక్కువగా ఇబాదతులు చేస్తూ ఉంటాడో అతడి యొక్క ఉదాహరణ ఎలాంటిది అని అంటే ఒక ముహాజిర్ లాంటిది, వలసపోయే వ్యక్తి లాంటిది. అది కూడా ఎక్కడికి వలసపోయేవాడు? మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరకి వెళ్ళే వ్యక్తి సమానము అతడు అని చెప్పడం జరిగింది. ఈ పాయింట్ మనం తెలుసుకోవాలి. అసలు ఏమిటి అంటే, ఒక వ్యక్తి అతని ధర్మాన్ని కాపాడుకోవడానికి హిజ్రత్ చేస్తాడు అని మనకు తెలుసు. ఈ ప్రాంతంలో ఉంటే నేను ధర్మం మీద పాటించలేను, ఆచరించలేను, అందుకని ఈ ప్రాంతాన్ని వదిలేసి వేరే ప్రాంతానికి వెళ్తాను, దాన్ని హిజ్రత్ అంటారు. కానీ ఇంకోటి కూడా ఉన్నది హిజ్రత్లో, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వెళ్ళిపోవడం. మీరు ఎక్కడున్నారో, ఏ చైనాలోనో ఏ జపాన్లోనో ఉన్నారు, అక్కడ వారు మిమ్మల్ని నమాజు చేయడానికి చాలా ఆటంకాలు పెడుతున్నారు, ఎన్నో ఆంక్షలు ఉన్నాయి, మీరు నమాజ్ చదవలేరు, రోజాలు పెట్టలేరు, మసీదులు కట్టలేరు, ఏమీ చేయలేరు. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు? మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రాంతానికి వెళ్ళిపోతారు. అది ఈ హదీసు యాక్చువల్గా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలానికి చెందిందే. ఎవరైతే ధర్మం మీద నడవడం అతడికి కష్టంగా ఉన్నదో అతడు ధర్మాన్ని సులువు చేయడానికి నా దగ్గరికి హిజ్రత్ చేసి వస్తాడు అని చెప్పడం జరిగింది. అతడి ధర్మాన్ని సులభతరం చేయడానికి నా దగ్గరికి వచ్చేస్తాడు అంటే ఏంటి? మనమందరం ఒకే లొకాలిటీ, ఒకే సొసైటీలో ఉండడం వల్ల మనకు ఇస్లాం మీద నడవడం చాలా ఈజీ అయిపోతుంది. కాబట్టి ఎవడైతే వేరే ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి వలసకు వచ్చి నా దగ్గరికి చేరుకుంటాడో అని చెప్పడం జరిగింది. సేమ్ అదే ఒక ఉదాహరణ మసీదు కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్. టచ్ బెల్.